దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు కూడా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం మనము చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 29వ వచనము. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరమున్న దేవ, నీ పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించారు. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం కూడా దీవించును ఆయన ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రజలందరికీ అర్థమవునట్లుగా మీరే వివరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని, మమ్మల్ని అందరినీ భక్తి జీవితంలో బలపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు లోబడాలి. దేవుని ప్రజలు లోబడి మాట వింటూ ఆజ్ఞలను పాటించువారై ఉండాలి. ఆజ్ఞలను దేవుడు రాళ్ళ మీద రాశాడు. ఆజ్ఞలను దేవుడు రాతి మీద రాసినాడు. వాక్యమును దేవుడు మన హృదయాల మీద వ్రాసినాడు. పాత కొత్త నిబంధనలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే మాటలే మనకు కనిపిస్తాయి. దేవుడైన యెహోవా మోసేకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని 10 ఆజ్ఞలను రాళ్ళ మీద రాసినాడు, లేదా రాయి మీద రాసినాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన హృదయాల మీద వాక్యము వ్రాసాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనము జీవించువారమై ఉండాలి అనేది దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట. మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం చదివినాం. అంతకంటే ముందు మరొక వచనం ఉంది, దాన్ని కూడా చదవాలి. 28వ వచనం కూడా నేను మీకోసమై చదువుతున్నాను. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. రెండవది, అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పిందంతయు మంచిదే అని అన్నాడనమాట. ఇప్పుడు మోసే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. వీరిద్దరి సంభాషణ ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు, మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను
అనే మాట కనిపిస్తుంది. అంటే మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాటలు ఇవి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా యెహోవా మీ మాటలు విన్నాడు. దేవుడు మాటలు వినేవాడు. దేవుడు మన మాట వినేవాడు. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అవి దేవుడు వింటాడు. వినడని ఎప్పుడు అనుకోవద్దు. మనం వినడు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన వినేవాడు. ఆయన వినేవాడు. ఆయన నీ మాట విని ఆ ప్రకారంగా ఆమేన్ అని చెప్పేవాడు కూడా. అవునా? నీ మాట విని ఆమేన్ అని చెప్తాడు. అది అవునుగాక అని చెప్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసిన తర్వాత మనము ఏమి అడిగినామో చివర్లో మనము యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అన్నప్పుడు ఆయన ఆమేన్ అని అంటాడు. మనము ఆమెను అనకముందే ఆయన అవునుగాక, అలాగూ జరుగునుగాక అని ఆయనే మనకు రైట్ మార్కు వేస్తాడు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలా. ఇశ్రాయేలు ప్రజలు మోసెతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా ఆ మాటలు వినెను. రెండవది, అప్పుడు యెహోవా నాతో ఇలాగూ చెప్తున్నాడు, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పిందంతయు మంచిదే. వారు చెప్పిందంత కూడా మంచిదే అని అన్నాడు. ఏం చెప్పినారు వాళ్ళు ఏం చెప్పినారు? ఆ మాట మంచిది కానికే అంటే మోసెతో అన్నారనమాట ప్రజలు, అయ్యా దేవుడు మాట్లాడితే మేము బతకలేం. దేవుడు మాట్లాడితే మేము బతకలేం. కాబట్టి నువ్వు మాట్లాడితే మేము బతుకుతాము అని అన్నారనమాట. అవి మనకు 23 నుంచి మనకు కనిపిస్తాయి. ఆ మాటలు చదువుకుంటూ వస్తాను చూడండి. 23వ వచనము, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులు మీ పెద్దలను నా ఎద్దుకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బతుకుదరని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము సావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చచ్చిపోదము అని ఉందన్నమాట. మేము దేవుని స్వరాన్ని వింటే చచ్చిపోతాం. అవునా? మేము దేవుని స్వరాన్ని వింటే మేము బ్రతకం, చచ్చిపోతాం. కాబట్టి నువ్వు మాట్లాడు, మేము వింటాం. నీతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు వచ్చి మాతో మాట్లాడు, అప్పుడు మేము బతుకుతాం కదా. మాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, మేము బతకలేం అని మోసెతో ఇశ్రాయేలు పెద్దలు పలికినట్టుగా మనం చూస్తాం. అదే మాట చెప్పాడు ప్రభు. వారు చెప్పింది మంచిదే కదా, నేను నీతో మాట్లాడతాను, నువ్వు ప్రజలతో మాట్లాడు. దేవునికి మనుషులకు ఎవరు మధ్యవర్తి? మోసే. అవునా? దేవునికి ప్రజలకు మోసే మధ్యవర్తిగా మాట్లాడినాడు. ఈ అంత్య దినాల్లో దేవునికి మనుషులకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఆయన మనతోనికా అంటే, ఇదిగో ఈ గ్రంథము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మనిషి కూడా బతికి బట్ట కట్టలేడు. కాబట్టి దేవుడు ఆయా సందర్భాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. అవునా? మరి కొంతమంది భక్తుల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దాన్ని బట్టి వారు మాట్లాడింది మంచిదే అంటూ ఇట్లా చెప్పినాడు అనమాట. 29వ వచనంలో, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలంటిని అనుసరించు మనస్సు వారి కుండిన ఎడల మేలు అనే మాట రాయబడింది. నిత్యము క్షేమము కలుగునట్లు
వారికి వారి సంతానమునకును వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలుగునట్లును వారు నా యందు భయభక్తులు కలిగి, అవునా, భయభక్తులు కలిగి, దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారై ఉండాలి. భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా వారు బతకలేరు, వారు నిత్యము క్షేమంగా ఉండలేరు. అందును బట్టి దేవుడున్నాడు అనే భయము ఉండాలా, దేవుడు ఉన్నాడు అనే భక్తి కూడా ఉండాలా. భక్తి అంటే ఏదో మందిరం కనిపించినప్పుడు ముఖ్యంపులు వేసుకొని పోవడం కాదు. భయము అంటే ఏదో దేవుని దాసుడు కనిపించినప్పుడు మాత్రమే భయపడడం కాదు. నిత్యము నిరంతరము భయము కలిగి బతికితేనే మనకు మన కుటుంబాలకు నిత్యము క్షేమము ఉంటుంది అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత రాయబడిన మాట, నా ఆజ్ఞలటిని అనుసరించు మనసు వారికి ఉండినెడల మేలు అన్నాడు. అంటే వారికి దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసు లేదు. అది ఉంటే కనుక మేలు. ఆజ్ఞలు అంటే దేవుని వాక్యం అనుసరించి నడవటం, అలాంటి మనసు ఉంటే మేలు. కానీ వారికి ఆ మనసు లేదు అనేది ఇక్కడ ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు అంటూ, మరి స్త్రీ పురుషులను వారి పాపము నుండి, దాని వినాశనమైనటువంటి ఫలితాల నుండి వేరు చేసి తన వైపు ఆకర్షించడానికి దేవుడు చేసిన అవిశ్వాసమైనటువంటి ప్రయత్నము అనేది మనం గుర్తుంచుకోవాలా. తర్వాత వారు అనుసరించేటువంటి మనసు గల వారి ఉండాలి అనేది ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచన చేద్దాం. ఇట్లా బైబిల్లో రాయబడిన మాట చూడండి. వాక్యం చెబుతున్న మాట, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని దేవుడైన యెహోవా పలుకుతున్నట్టుగా వాక్యము చెబుతూ ఉంది. గమనించండి సోదరి సోదరులారా, ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకునే వారుగా ఉండాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆజ్ఞలు ఆలకించాలని నేనెంతో కోరుతున్నాను అంటే దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం విను, వాక్యానుసారంగా జీవించు, వాక్యం చదువు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యానుసారంగా జీవించమని చెప్పు. ఇలా చేస్తే మేలు. అది ఆయన కోరిక. మనము దేవుని కోరిక నెరవేర్చు వారమై ఉండాలి, కానీ మన కోరికను మనం నెరవేర్చుకునే వారమై ఉండకూడదు. దేవుని కోరిక నెరవేర్చాల. ఎందుకు? ఆయన మనల్ని పుట్టించినాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని సంరక్షించాడు, ఆయన మనల్ని బతికించినాడు. అన్ని విధాలుగా మేలు చేస్తున్నటువంటి దేవుని మాట, దేవుని ఆజ్ఞను మనము అనుసరించేవారుగా ఉండాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మాట ఏంటంటే, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నీకు క్షేమము నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది. అవునా? నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది. నది ఒడ్డున ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా పచ్చగానే ఉంటుంది. ఆ విధంగా నీవు క్షేమంగా ఉంటావు అన్నాడు. ఇంకా నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అన్నాడు. సముద్ర తరంగాలు, అవునా? ఆ విధంగా నీ నీతి ఉంటుంది అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. తర్వాత వచ్చిన చదివితే ఇలా ఉంది. 19వ వచనం కూడా చూడండి. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును,
వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని అన్నాడనమాట. అందుకోసమే ఎప్పుడైతే అలా చేస్తామో ఆయన ఇలా చేస్తాడు. నీ సంతానము ఇసుక వలె విస్తారమవుతుంది అని చెప్పినాడు. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును అని అన్నాడు. నీ వారి నామమును అంటాడు కదా, అంటే పేరు, నా సన్నిధిని కొట్టివేయబడదు, మీ పేరు ఉంటుంది అని చెప్పినాడు. కాబట్టి ఇప్పటికీ మనము అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునా? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు, నీకు సంతానము కలగజేస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రములు చేస్తాను, నీ సంతానము మరి సముద్రంలో ఇసుక వలె చేస్తాను, నీ సంతానం విస్తరిస్తుంది, నీ పేరు గుడుక విస్తరిస్తుంది, అన్ని గోత్రాల వాళ్ళు నీ పేరును జ్ఞాపకం ఉంచుకుంటారు అని దేవుడు చేసినటువంటి వాగ్దానము నేటి గుడుక అది నిలిచిపోయినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. నిజమే, అబ్రహాం అనే పేరు మనమందరం చెప్పుకుంటూ ఉన్నాం, ఇసాక్ అనే పేరు మనమందరం చెప్పుకుంటూ ఉన్నాం, యాకోబు అనే పేరు, ఇశ్రాయేల్ అనే పేరు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి భయపడి దేవునికి లోబడి ఆ ప్రకారంగా జీవించారు కాబట్టి నేటికి మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి మనమును దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ మనము జీవిస్తే మనము నిత్య క్షేమాన్ని పొందుతాము, నిత్యము క్షేమంగా ఉంటాము అనేది ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండానికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయము 40వ వచనం. 4వ అధ్యాయము 40వ వచనము చదువుకుందాం. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అని రాయబడి ఉంది. నీవు గైకొనాలంటే నీవు గైకొనాలి అన్నాడు. ఎందుకు గైకొనాలా మనము అంటే నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై. నువ్వు క్షేమంగా ఉండాలా, నీకు పుట్టబోయే సంతానం కూడా క్షేమంగా ఉండాలి అంటే నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆజ్ఞలు నీవు గైకొనాల. అప్పుడు నీవు క్షేమంగా ఉంటావు, నీకు పుట్టబోయే సంతానం కూడా క్షేమంగా ఉంటారు అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మన క్షేమానికి మనమే కారకులం. అవునా? మన క్షేమానికి మనమే కారకులం. మనం క్షేమంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు వాక్యము అనుసరించాలా. మనం క్షేమంగా లేము, మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, మనకు లేనిపోని నిందలు మన మీదకి వస్తున్నాయంటే మనము దేవుణ్ణి అనుసరించటం లేదు, దేవుని ఆజ్ఞలు పాటించటం లేదు, వాక్యానుసారంగా జీవించటం లేదు. అందుకే మనం క్షేమంగా ఉండలేకపోతున్నాం, మన పిల్లలకు క్షేమంగా ఉండలేకపోతున్నాం. ఒకవేళ మనము అన్నీ అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రమ పొందుతున్నామంటే అది దేవుడు పెట్టినటువంటి పరీక్ష అనేది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం రండి. 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదివినప్పుడు ఇలా ఉంది, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ఎందుకు సన్మానించమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు, నువ్వున్న దేశంలో నువ్వున్న ప్రాంతంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే, నువ్వు క్షేమంగా ఉండాలి,
నువ్వు నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంట? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అన్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. అప్పుడు మనము క్షేమంగా ఉంటాము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఇలాగా చెప్పినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు అన్నాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. మనము దేవునికి స్నేహితులమా? దేవుడు మనతో స్నేహం చేస్తాడా? అవునని బైబిల్ చెప్తూ ఉంది. అవునా? మనము అర్థం చేసుకోవడానికి వచనము 12, 13 కూడా చదువుదాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులై ఉందురు అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి. ప్రేమ అనేది వాక్యం చెబుతుంది. ప్రేమలో మరి ద్వేషము, కక్ష, అసూయ ఇవన్నీ కూడా ఉండవు అనేది మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మనకు జ్ఞాపకం చేసినాడు. అందుకోసమే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పినాడు. ఇదే నా ఆజ్ఞ అన్నాడు. అవునా? ఇదే నా ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది అని చెప్పినాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు కదా అంటూ ప్రభు చెప్పిన మాట, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. అబ్రాహాముతో ప్రభు అన్నాడు, అబ్రాహాం నా స్నేహితుడు అని అన్నాడు. అవునా? మోసే స్నేహితుడు. అబ్రాహాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. మోసే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. అవునా? దావీదు దేవునితో మాట్లాడినాడు. మనం కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో ఎట్లా మాట్లాడతాడో అట్లా మనము మాట్లాడుతున్నాం ప్రతిదినం కూడా. ఎలా మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే మన మనవులు దేవునికి చెప్పుకొనుట. అవునా? మన సంగతి దేవునికి చెప్పుకొనుట. మన గురించి చెప్పుకుంటాం, మన ఇంటి వారి గురించి చెప్పుకుంటాం, మన బంధువుల గురించి చెప్పుకుంటాం, మన ఇరుగు పొరుగు వారి గురించి చెప్పుకుంటాం కదా, మన స్నేహితుల గురించి చెప్పుకుంటాం, సేవకుల గురించి, అందరి గురించి చెప్పుకుంటాం దేవునికి. ఎందుకంటే వారు క్షేమంగా ఉండాలా, నేను కూడా క్షేమంగా ఉండాలా. నిన్ను నమ్ముకున్నాను కాబట్టి వాళ్ళు కూడా నిన్ను నమ్మునట్లుగా సహాయం చేయి ప్రభు అని దేవునితో మనము చెప్పుకుంటున్నటువంటి మాటలే ఒక స్నేహితునితో చెప్పుకునే మాటలు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేద్దాం. రూతు గ్రంథములో ఒక మాట చూడాలి మనము. రూతు గ్రంథము 3వ అధ్యాయము చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, ఆమె అత్త అయిన నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా అంటా ఉంది. ఇప్పుడు నయోమి తన కోడలైన రూతు గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఆమె అత్తైన నయోమి అన్నమాట, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా అనే మాట కనిపిస్తుంది. సరే, వచనము 2 మనం చదవగా,
ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయోజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తుర్పారబట్టబోవు చున్నాడు అన్నమాట కనిపిస్తుంది. ఆ తర్వాత నువ్వు స్నానం చేసుకో, తలని రాసుకో, బట్టలు మార్చుకో, ఇవన్నీ నయోమి చెప్తుంది. అంటే రూతుకు ఒక జోడు కావాలా, లేదా రూతుకు భర్త కావాలా అనేటువంటి ఆలోచన ఆమె చేయటంలో తప్పేముంది? కాబట్టి మరి కోడాలు యొక్క క్షేమాన్ని కోరినటువంటి అత్తగా మనం చూస్తాం. కోడాలు క్షేమము కోరినటువంటి అత్తగా మనము చూస్తాం. కోడాలు క్షేమంగా ఉంటే తాను కూడా క్షేమంగా ఉన్నట్టే కదా. ఇలాంటి వారు ఈ దినాల్లో అరుదుగా మనకు కనిపిస్తారు. ఆ తర్వాత బోయోజు వివాహం చేసుకోవడం, వారికి కుమారుడు పుట్టడం, ఆ వంశములో దావీదు పుట్టడం, అదే వంశములో ప్రభు అయిన యేసుక్రీస్తు రావటం, ఇవన్నీ కూడా మరి దేవుని చిత్త ప్రకారంగా జరిగినవి, దేవుని చిత్త ప్రకారం జరిగినాయి అని మనము కరాఖండితంగా చెప్పుకోవచ్చు. ఆయన చిత్తం లేకపోతే ఈమె ఎలాగా ఇశ్రాయేలు సంతానానికి వస్తుంది? ఆమె చూస్తే మోయాబీరాలు, అవునా? తర్వాత మనం చూస్తాం బోయోజు తల్లి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమె ఒక వేశ్య, రహాబను వేశ్య గురించి మనం వింటాం. ఇవన్నీ కూడా ఆయన సంకల్పం, ఆయన మేలు కొరకే జరిగిన ఇవన్నీ కూడా అనేది మనము ఆలోచించు వారమై ఉండాలా. దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇక మరొక మాట ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశ కాండములోనే మరొక మాట చూడండి. 12వ అధ్యాయము 28వ వచనం. 12వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. 12:28వ వచనములో, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు జాగ్రత్తగా వినవలెను అన్నాడు. అవునా? వినండి బాగా. నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినాలా. నువ్వు జాగ్రత్తగా వినాలా. దేవుని మాటలు వినేటప్పుడు ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలి. మనము ఇద్దరు ముగ్గురము జత అయితే గనక ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు, అవునా? ఎవరము ఏం మాట్లాడతారో తెలియదు. అయితే దేవుని సన్నిధికి వచ్చేలోపుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా మనం శ్రద్ధగా జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలి. అప్పుడు నీకు నీ కుటుంబానికి మేలు క్షేమము కలుగుతుంది అనేది ఈ వచనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. 119వ కీర్తనకు వచ్చేస్తే గనక ఈ 119వ కీర్తన మొదటి 5 వచనాలు మనం చదువుకుంటూ వస్తే లేఖనము మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలకించాలి. 119వ కీర్తన మొదటి నుండి 5 వరకు నేను చదువుకుంటూ వస్తాను. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అన్నమాట ఉంది. ప్రవర్తన స్థిరపడాలి అంట నీ ఎడల, అవునా? ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ప్రవర్తన స్థిరపడాలి. స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. స్థిరత లేకపోతే గనుక మనము అస్థిరులమవుతాం. అస్థిరులమైతే అవివేకులమవుతాం.
అవివేకి ఎందుకు పనికిరాడు. కాబట్టి మనకు స్థిరమైన మనస్సు ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. 3 సందర్భాల్లో ఆయన ధన్యుడు అనే పదాన్ని వాడినట్టుగా మనం చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు, వాక్యం అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. అవునా? ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. ధన్యులు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అలాగూ చేయాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రం కాకుండా మరి మన ప్రవర్తన స్థిరపడేదిగా ఉండాలి, స్థిరపడేదిగా ఉండాలి అనేది వాక్యము చెబుతుంది. ధన్యులు అనే పదం ఉంది, ధర్మశాస్త్రము అనే పదం ఉంది, తర్వాత ఆయన శాసనములు అనే మాటలు మనకు కనిపిస్తాయి, తర్వాత ఆయన మార్గములు కనిపిస్తాయి 3వ వచనంలో, 4వ వచనంలో ఆజ్ఞ కనిపిస్తూ ఉంది, 5వ వచనంలో కట్టడ కనిపిస్తూ ఉంది, కట్టడ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనము అనుసరించు వారమై అలా నడుచుకునే వారమై ఉండాలి అని ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. చివరిగా ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగా, 3వ అధ్యాయము 10వ వచనము మనము చూడగా, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పమన్నాడు. ఎవరికి మేలు కలుగుతుందంట? ఎవరికి మేలు? నీతిమంతులకు మేలు. నీతిమంతులకు దేవుడు మేలు చేస్తాడు. అది వాక్యమే చెబుతున్న మాట. అవునా? మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించుదురు. నీతిమంతుడు నీతిమంతుని ఫలము అనుభవిస్తాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుని ఫలము అనుభవిస్తాడు. పాపి తన ఫలము అనుభవిస్తాడు. అవునా? లాజరు నీతిమంతుడు పరలోకములో నెమ్మది పొందినాడు. ధనవంతుడు నీతి లేనివాడు కాబట్టి తాను పాపి కాబట్టి పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి అంత మన చేతిలోనే ఉంది. చూడండి, మొత్తం మన చేతిలో ఉంది. మన నీతిగా బతుకుతే గనక మనం మేలు అనుభవిస్తాం. పాపిగా జీవిస్తే గనక పాపము మరణం తెచ్చిపెడుతుంది. ఆ మరణమే పాతాళానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ బాధ, హింస, దాహం, ఏడుపు, కన్నీళ్ళు, తర్వాత బతికిన మన సంతానం మనకు గుర్తుకొస్తుంది, బతికిన మన అన్నదమ్ములు గుర్తుకొస్తారు, బతికినటువంటి మనకు మన ఊరు జ్ఞాపకం వస్తుంది. అయితే నీతిమంతుడిగా బతికిన వాడు దేవుని రాజ్యములో నెమ్మది పొందుతాడు. నీతిమంతులకు మన పిల్లలు బతికిరారు, నీతిమంతులకు మన భార్య భర్త, మరి మన సంతానము, మన బంధువులు, మన స్నేహితులు, మన తోడబుట్టిన వాళ్ళు ఎవరికి బతికిరారు. దేవుడు వాళ్ళకు నిత్య విశ్రాంతి అనుగ్రహిస్తాడు. వారు ఆ యొక్క ఆ రాజ్యము, ఆ యొక్క మేలుక్షేమాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అందులో ఎవరు గుర్తుకురారు. గుర్తుకొచ్చేది ఎవరికంటే పాతాళములో ఉన్న వారికి మాత్రమే, భూలోకంలో ఉన్న వారు గుర్తుకొస్తారు అనేది మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినమందు లోబడుట అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యమునకు లోబడుదాం, దేవుని వాక్య ప్రకారంగా జీవించుదాం. ఆ విధంగా మనం మాత్రం కాకుండా మన కుటుంబము, మన బంధుమిత్రాదులు అందరం కూడా ఆ ప్రకారంగా జీవిస్తేనే తప్ప దేవుణ్ణి మనం సంతోషపరచలేం, అదేవిధంగా మనం క్షేమంగా ఉండలేము అనేది గుర్తు చేసుకుంటూ ప్రభుకు ఇష్టంగా జీవించుచు విశ్వాస జీవిత యాత్రను మనము కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయమని
పాపికి రక్షణ దయచేయండి. నీతిమంతులకు ఆదరణ, దిద్దుబాటు అనుగ్రహించి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.